టైటానిక్ అనగానే మీకేం గుర్తొస్తుంది ఫ్రెండ్స్? కొంతమందికి ఈ సీన్ గుర్తుకొస్తుంది, మరి కొంతమందికి ఈ సీన్ గుర్తుకొస్తుంది. కానీ ఈ వీడియో చూసాక ఈ మనిషి కూడా గుర్తుకొస్తాడు. ఎస్, చార్లెస్ జాకిన్. 1912 ఏప్రిల్ 14 కరెక్ట్ గా 11:40కి టైటానిక్ షిప్ ఒక ఐస్బర్గ్ ని ఢీకొట్టినప్పుడు ఆ వాటర్ అంతా షిప్ లేక రావడం స్టార్ట్ అయింది. అక్కడున్న మనుషులంతా టెన్షన్ తో ఇటు అటు పరిగెడుతూ ఉన్నారు. ప్యాసింజర్ పరిగెత్తినా పర్వాలేదు ఫ్రెండ్స్, కానీ ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ఏం చేయాలో తెలియకుండా పరిగెడుతూ ఉన్నారు. కానీ మనోడు మాత్రం చాలా కామ్ గా ఉన్నాడు. షిప్ లో నుంచి లైఫ్ బోట్ లోకి వెళ్తూ ఉన్న వారికి బ్రెడ్ సప్లై చేస్తూ ఉన్నాడు. అండ్ అతని బోటు రానే వచ్చింది, కానీ ఆయన ఆ బోట్ ఎక్కలేదు. అక్కడున్న లేడీస్ అండ్ చిల్డ్రన్స్ ని ఎక్కించాడు. అండ్ ఆ తర్వాత ఆ షిప్ లో ఉన్న చైర్స్ అంతా విసిరి సముద్రంలోకి వేస్తూ ఉన్నాడు. ఆ చైర్స్ అన్నా పట్టుకొని ఎవరో కొంతమంది అన్నా సర్వైవ్ అవుతారేమో అని చెప్పి ఆయనకి అర్థమైపోయింది ఇంక మనం చనిపోతామని చెప్పి. ఆ టైంలో మీరైతే ఏం చేస్తారు ఫ్రెండ్స్? ఆయన అదే చేశాడు. ఆయన క్యాబిన్ కి వెళ్ళి ఫుల్ బాటిల్ తీసుకొని ఎంత వీలైతే అంత తాగేశాడు. ఆల్మోస్ట్ షిప్ డ్రౌన్ అయిపోయింది. అక్కడున్న ఏదో ఒక సపోర్ట్ తీసుకొని పైన నీళ్ళలో తేలుతూ ఉన్నాడు. అతనితో ఉన్న వాళ్ళంతా చనిపోయారు. కానీ ఇప్పుడే ఒక లైఫ్ బోట్ వచ్చింది. అన్ఫార్చునేట్లీ దాంట్లో ప్లేస్ లేదు. అండ్ లక్కీగా ఇంకొక లైఫ్ బోట్ వచ్చింది. అతను ఆ బోట్లో ఎక్కి సర్వైవ్ అయిపోయాడు. డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. నార్త్ అట్లాంటిక్ లో టెంపరేచర్ అనేది -డిగ్రీస్ లో ఉంటుంది. అక్కడ మనుషులు ఆ వాటర్ లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. కానీ ఇతను 2 అవర్స్ పైగా ఆ వాటర్ లో ఉన్నాడు. అండ్ డాక్టర్లు అతను అడిగినప్పుడు ఏం చెప్పారంటే, మేబీ నేను తాగిన ఆల్కహాలే నన్ను బ్రతికించుంటాదని చెప్పాడు. అందరూ ఆల్కహాల్ తాగి చనిపోతుంటే ఈయన మాత్రం ఆల్కహాల్ తాగి బ్రతికాడు. ఇంట్రెస్టింగ్ కదా? మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం యూ కెన్ ట్యాగ్ విత్ యుగా.